ఇది ఒక చిన్న గ్రామం. ప్రతి ఉదయం ప్రకృతితో కలిసి నవ్వే, ప్రతి సాయంత్రం కథలు చెప్పే ఒక అందమైన ప్రపంచం. ఈ గ్రామంలో అనుభవంతో నిండిన ఒక మనసు ఉంది. ప్రతిరోజూ ప్రకృతితో మెలుగుతూ జీవించే ఒక పెద్ద మనిషి. కాని అదే గ్రామంలో ఇంకొక చిన్న ప్రపంచం ఉంది. తన చుట్టూ ఉన్నదాన్ని మరిచిపోయి తనలోనే మునిగిపోయిన ఒక చిన్న మనసు. రా, లెఫ్ట్ కి రా, ఇద్దరున్నారక్కడ. కవర్ ఇవ్వురా త్వరగా, నన్నే టార్గెట్ చేస్తున్నారు. లాస్ట్ ఇద్దరే మిగిలారు రా. ఓ నా అంచోలో ఫేస్ చేశారా? ఏరా, రోజంతా ఫోన్లోనే ఉంటావు, మరి చదువు ఎప్పుడు? చదువుతా తాత, కానీ ఈ లెవెల్ ఫినిష్ అవ్వాలి కదా ముందు. ఈరోజు స్కూల్కి వెళ్ళావా నిజంగా? వెళ్ళాను తాత, కానీ లాస్ట్ పీరియడ్ కి కొంచెం బయటికి వచ్చా. మరి నీ టీచర్ ఎందుకు అడిగిందిరా నువ్వు కనిపించలేదని? అది అటెండెన్స్ అయిపోయాక బయటికి వచ్చేసా తాత. అంటే స్కూల్కి వెళ్ళేది అటెండెన్స్ కోసమేనారా? అలా కాదు తాత, కానీ ఫ్రెండ్స్ అందరూ బయటే ఉన్నారు. నువ్వు ఇలా టైం వేస్ట్ చేస్తుంటే నాకు కాస్త భయం వేస్తుందిరా. అయ్యో తాత, అంత పెద్దగా ఏం కాదు, నేను చూసుకుంటా. రా, బయట కొంచెం నడుద్దాం, ఒకటి చూపించాలి. ఇప్పుడేనా తాత? సరే వస్తా. రోజంతా ఫోన్లోనే ఉంటావు, బయట తిరగాలనిపించదా? అనిపిస్తుంది తాత, కానీ గేమ్ వదిలేయడం కష్టం. కొంచెం బయటకి వస్తేనే మనసు ఫ్రెష్ అవుతుందిరా. అది నిజమే తాత, కానీ గేమ్ కూడా ఫ్రెష్ గానే ఉంటుంది. ఇది సాధారణ చెట్టు కాదురా, చాలా సంవత్సరాలుగా ఇక్కడే నిలబడి ఉంది. అందుకేనా తాత ఇంత పెద్దగా పెరిగింది? ఇది ఎంత చూసిందో తెలుసా? ఎన్నో తరాలు మారినా ఇదే ఇక్కడ ఉంది. అంటే మనకంటే ముందే ఉందా తాత? మనిషి మారిపోతాడురా, కానీ ప్రకృతి మాత్రం నిలబడుతుంది. అంటే మనం మారిపోతున్నామా తాత? ఇది ఒక్క రోజులో పెరిగిందని అనుకుంటున్నావారా? లేదే తాత, చాలా టైం పడుతుంది కదా పెరగడానికి. రోజుకో చిన్న మార్పు, అలా అలా పెరిగి ఇది ఇంత పెద్దదైంది. అంటే చిన్న చిన్న చేంజెస్ కూడా మ్యాటర్ అవుతాయా తాత? నీ జీవితం కూడా అలాగేరా. నువ్వు ఏం చేస్తావో అదే నిన్ను పెంచుతుంది. అంటే నేనిప్పుడు చేసే పనులే ఫ్యూచర్లో కనిపిస్తాయా? చదివితే ఉద్యోగస్తుడవుతావు, ఉద్యోగం వస్తే ధనవంతుడవుతావురా. మరి గేమ్ ఆడితే తాత? అప్పుడు పనికి రాకుండా పోతావురా. ఈ చెట్టు గురించి ఇంకా చాలా ఉందిరా, ఒక్కసారిగా చెప్పేస్తే వాల్యూ ఉండదు. అంటే ఇంకా సీక్రెట్ ఉందా తాత? జీవితంలో కొన్ని విషయాలు నెమ్మదిగా అర్థమవ్వాలిరా. అంటే ఇప్పుడే చెప్పే మూడ్లో లేవన్నమాట. ప్రకృతిని ప్రేమించగలిగితే అది నీతో మాట్లాడుతుందిరా. హాయ్, మై నేమ్ ఇస్ అర్జున్. మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్? అయ్యో పాపం, ఇంగ్లీష్ అర్థం కాలేదనుకుంటా చెట్టుకి. అంటే తెలుగులో అడగాలా తాత? పోదాంరా, ఇవాళకి ఇంతే చాలు. చెట్టు నేమ్ కూడా చెప్పలేదు తాత, సస్పెన్స్ లోనే వదిలేసావు. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేసి మీ అభిప్రాయం చెప్పండి. మరిన్ని కథల కోసం పిక్స్ జాయ్ స్టూడియోని ఫాలో అవ్వండి. అన్నీ ఒక్క రోజులో చెప్పేస్తే నీకు వాల్యూ ఉండదురా. అంటే ట్రైలర్ మాత్రమే చూపించావు కదా తాత? అయితే నిజంగా చెట్టు మాట్లాడుతుందా తాత? వింటావురా, కానీ ముందు నువ్వే వినాలి. వినాలి అంటే ఏం వినాలి తాత? నువ్వు చేస్తున్న పనులు నీతో ఏమంటున్నాయో వినాలి. సరే తాత, ఇంకోసారి చెట్టు దగ్గరికి తీసుకెళ్తావు కదా? తీసుకెళ్తారా? అప్పటికి నువ్వే కొంచెం మారిపోతావు. రా, ముందుగా చేతులు కడుక్కో. అవును తాత, ఈరోజు కాస్త డిఫరెంట్గా అనిపించింది. ఏం ఆడుతున్నాడు, కాని ఆనందం మాత్రం ముందులా అనిపించడం లేదు. ఏదో చిన్న సందేహం అతని దృష్టిని మెల్లగా మార్చేస్తోంది. ఏమిటిరా, ముందులా కాన్సంట్రేషన్ రావట్లేదు? ఇదంతా తాత చెప్పిన మాటల వల్లేనా? మార్పు అనేది ఒక్కసారిగా కనిపించదు, అది నెమ్మదిగా మనలోనే మొదలవుతుంది. మనసు అడిగే చిన్న ప్రశ్నలే పెద్ద నిర్ణయాలకు దారితీస్తాయి. నీ జీవితం కూడా అలాగేరా. నువ్వు ఏం చేస్తావో అదే నిన్ను పెంచుతుంది. నిజంగా నేను టైం వేస్ట్ చేస్తున్నానా, లేదా నేను అలా అనిపించుకుంటున్నానా? చదివితే ఉద్యోగస్తుడవుతావు, ఉద్యోగం వస్తే ధనవంతుడవుతావురా. మరి గేమ్ ఆడితే తాత?
అప్పుడు పనికి రాకుండా పోతావురా. ఏమిటిరా గేమ్ ఆడుతున్నా కూడా మైండ్ ఇంకెక్కడో ఉంది. చెట్టు దగ్గర తాత చెప్పింది ఎందుకింతగా గుర్తొస్తోంది? అర్జున్, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? ఏమైంది? ఇంట్లో బోర్ కొట్టిందా? అవును, బోర్ కొట్టి బయటికి వచ్చా. ఎంట్రా, గేమ్లో కూడా సరిగ్గా ఆడలేకపోతున్నావు. ఏమైంది? ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. ఏదో నా ఆలోచన వేరే దగ్గరే ఉంది. అర్జున్, చెరువు దగ్గరికి వెళ్దామా? అవునరా, అక్కడే కూర్చొని టైంపాస్ చేద్దాం. అర్జున్, చెరువు దగ్గరికి వచ్చాక ఎంత బాగుంది కదా? అవును, ఇక్కడ ఉంటే టైం ఎలా పోతుందో తెలియదు. అర్జున్, ఎంతసేపటి నుంచో చూస్తున్నా ఫేస్లో హ్యాపీగా లేవురా. అవును, నేను అదే అనుకుంటున్నా. ఏదో ఆలోచిస్తున్నావు. ఏమీ లేదురా, మా తాత చెప్పింది గురించి ఆలోచిస్తున్నా. అవునా? ఏం చెప్పాడు మీ తాత? నిన్న నన్ను ఒక కొత్త ప్లేస్ దగ్గరికి తీసుకెళ్లాడురా. అలా ఏముంది అక్కడ? ఒక పెద్ద చెట్టురా, చాలా దూరంగా ఉంది, కానీ చాలా బాగుంది. చెట్టు అంటే ఏం స్పెషల్ రా అందులో? అందుకే ఇంత సీరియస్గా ఉన్నావా నువ్వు? ప్రకృతిని ప్రేమించమన్నాడు, అవి మనతో మాట్లాడతాయంట. అయ్యో, చెట్లు మాట్లాడతాయరా? ఇంకొంచెం టైం ఇస్తే నువ్వే మాట్లాడతావు అనుకుంటా. నిజంగానే చెప్పాడురా. పెద్దోడు కదా, ఏదో చెప్పేస్తాడురా. నువ్వింకా చిన్నోడివేగా, నీకు నెమ్మదిగా అర్థమవుతుంది. ఓయ్ చూడ్రా, నీళ్లు ఎంత చల్లగా ఉన్నాయి. అయ్యో, మొదట్లో చల్లగానే ఉంటుంది, తర్వాత అలవాటు పడిపోతుంది. మజా వస్తుందిరా. ఓయ్ ఆపురా, నీళ్లు ముఖం మీద పడుతున్నాయి. ఇంకాస్త పడాలి, అప్పుడే ఫన్ ఉంటుంది. ఇద్దరు నేను తడిపేస్తా, ఇప్పుడే చూడు. ఓయ్ అర్జున్, ఇలా నీళ్లు ఎగురేస్తే చూడు. ఆపురా, జారి పడతావు, జాగ్రత్త. అవుదురా, చూస్తూ ఆడు. చూడు, నేనెలా జంప్ చేస్తాను. ఓయ్ జాగ్రత్తరా. అయ్యో తాత, బాగా నొప్పిగా ఉంది. ఆగురా, కదల్చొద్దు. తాత, త్వరగా నయం అవుతుందా? అవుతుందిరా, భయపడకుండా. అయ్యో తాత. ఇక్కడ బెనిగింది, వాపు కూడా ఉందిరా. తాత, ఎక్కువగా నొప్పిగా ఉంది. ఆగు, డాక్టర్ని పిలుస్తా వెంటనే. వాపు ఉంది, ఇక్కడే బెనిగింది. అయ్యో తాత, నొప్పిగా ఉంది. ఆగురా, కాస్త చూద్దాం. ఎక్కడ తగిలింది బాబు? స్టెప్స్ మీద జారి పడిపోయా డాక్టర్. అప్పుడే నొప్పి పెరిగిందా లేక తర్వాత? కదిలిస్తే ఇంకా ఎక్కువగా ఉంది. చాలా నొప్పిగా ఉందంటున్నాడు డాక్టర్ గారు. ఎక్కడి? కాస్త మందు వేస్తాను, భయపడకు. అయ్యో. ఆగురా, అయిపోతుంది. అయిపోయింది, ఇప్పుడు కాస్త బాగుంటుంది. ఇక్కడ బిగిగా కట్టాలి. తాత, ఇంకా నొప్పిగా ఉంది. కొంచెం టైం పడుతుంది, వెంటనే తగ్గదు. అలా ఉంచితే సరిపోతుందా డాక్టర్ గారు? చేతిని కదల్చొద్దు, పూర్తిగా రెస్ట్ ఇవ్వాలి. 2 వారాల తర్వాత కూడా తగ్గకపోతే రోజుకి ఒక ఇంజెక్షన్ గువ్వకి వేయాలి. ఏంటి తాత గువ్వ అంటే? నీ పిర్రారా, నువ్వు మారవా? నువ్వు మారవురా. తాత, మిర్చి సినిమా చూసి వచ్చావా ఏంటి? ఎక్కడికైనా వెళ్తే చెప్పి వెళ్ళడం తెలియదా? చూడు, ఎంత దెబ్బ తగిలించుకున్నావో. మనసే బాగోలేదు తాత. నువ్వు చెప్పిందే మైండ్లో తిరుగుతూనే ఉంది తాత. ఆలోచించడం మంచిదే, కానీ జాగ్రత్త కూడా ఉండాలిరా. తాత, ఇప్పుడు గేమ్ ఆడాలంటే 2 వారాలు ఆగాలా? నేను 2 వారాలుగా నీ స్కూల్ గురించి ఆలోచిస్తున్నా. నువ్వు గేమ్ గురించి ఆలోచిస్తున్నావా? బోర్గా ఉంది తాత, ఏం చేయాలో తెలియడం లేదు. ఇది కూడా ఒక పాఠం రా. అర్జున్, విను, గమనించు, నేను ఇక్కడే ఉన్నా. ఏమిటి ఇది?
నిజంగానే కనిపించిందా? ఆ చెట్టు నన్నే పిలిచిందా? అది నిజంగానే కలేనా లేక ఆ చెట్టుకి నిజంగా ప్రాణం ఉందా? అర్జున్ని ఎందుకు పిలిచింది? ఆ చెట్టు ఏమి చెప్పాలనుకుంది? Pixjoy Studio. Stay tuned for magical cinematic stories.